విద్యార్థులారా, ఈరోజు మనము ఈ స్పెషల్ పేపర్లో ఉన్న రాజకీయ ప్రక్రియ లేకపోతే రాజకీయాలు అనే టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ముఖ్యంగా రాజకీయాలు, రాజకీయ ప్రక్రియ అంటే ఏంటి అంటే రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగ ప్రతినిధులు, నాయకులు ఒకవైపు, మరి ఒకవైపు సమాజంలో ఉన్న రకరకాల ప్రజలు, రకరకాల వర్గాలు, లింగపరమైన వర్గము, సమాజపరమైన సామాజిక కులపరమైన వర్గము, మరియు మతపరమైన వర్గము, మరియు తెగ అంటే ట్రైబల్ పరమైన వర్గము. తర్వాత ఇంకోటి ఏమొస్తుందంటే ఆ వర్గమే కాకుండా వర్గానికి చాలా మన భారతదేశంలో కానీ వేరే దేశాల్లో కానీ వచ్చే సమస్య ఏంటంటే లాంగ్వేజ్, భాషాపరమైన సమస్య. ఉదాహరణకి మన వెస్ట్రన్ యూరోప్లో మొత్తము మనము దేశాలే చూస్తే ఫ్రెంచ్ దేశము ఫ్రెంచ్ మాట్లాడుతుంది, జర్మన్ దేశం జర్మన్ మాట్లాడుతుంది, ఇటాలియన్ దేశము స్పెయిన్లో ఇటాలియన్ మాట్లాడుతుంది, స్పానిష్ లాంగ్వేజ్ ఒకటి. అదేవిధంగా అమెరికన్ ఇంగ్లీషు, తర్వాత యూకే. ఈ విధంగా అసలు దేశాలే లాంగ్వేజ్ పరంగా మన ఏర్పడ్డాయి. మన దేశంలో ఒక భిన్నత్వం, వైవిధ్యం ఏంటంటే మన దేశంలో చాలా భాషలు పరిణమిల్లినవి, విలసిల్లినవి. వాటిలో సాహిత్యాలు, గ్రంథాలు బాగా రాయబడ్డాయి. సో ఇప్పుడే చెప్పినట్టు ఒకవైపు సంవిధాన రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగ పరంగా అధికారం ఇవ్వబడిన నాయకులు, వాళ్ళ పరిపాలన. ఇంకా రెండో వైపు ఈ రకరకాల ప్రజలు వాటితోని ఏ విధంగా మెదులుతున్నారు, వాటితోని వాళ్ళ మధ్యన వాళ్ళకి ఏ సమస్యలు వస్తున్నాయి. ఈ అధికారాల వలన అంటే రాజ్యాంగ అధికారాలు గల సంస్థలు, తర్వాత వ్యక్తులు, తర్వాత సమూహాలు, వీళ్ళ యొక్క అధికారం చెల్లించినప్పుడు వాళ్ళకు వచ్చిన సమస్యలు ఏంటి, ఈ రకరకాల వర్గాల సమస్యలు. తర్వాత అందులో నిజానికి లింగపరమైన, మన తెగలపరమైన ట్రైబ్ తెగపరమైన, తర్వాత మతపరమైన, మన దేశంలో ప్రత్యేక కులపరమైన వాళ్ళే కాక ప్రాంతీయ నిజానికి ఏంటంటే అసలు ప్రాంతంలో ఒక ప్రాంతమే అభివృద్ధి పరంగా చూస్తే ఇంకొక ప్రాంతంతో సంఘర్షణ, విభేదాలు. ఒక ప్రాంతం ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందై ఉంటుంది, ఒక ప్రాంతం అభివృద్ధి చెందిన ఒకే రాష్ట్రంలో ఇంకొక ప్రాంతం అభివృద్ధి చెందకుండా. అంటే ప్రాంతీయ సమస్యలు కూడా మన దేశంలో ఉన్నాయి. మన దేశం చాలా పెద్దది కాబట్టి. సో మతపరము, కులపరము, లింగపరము, ప్రాంతీయపరము, తర్వాత ఇంకా అనేక సమస్యలు రాజకీయ ప్రక్రియ. సామాన్యంగా ఏమైతే రాజకీయాలంటే మన భారతదేశం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంది కాబట్టి, తర్వాత మన రాజ్యాంగము, మన మొనార్కీ, బ్రిటిష్ మొనార్కీ, కలోనియలిజమే కాదు, మొనార్కీ పోయింది కదా, రెండు పోయినాయి. మనకి రెండు పీడలు వదిలినాయి 1950, 1947లో. ఒక పీడ ఏంటంటే వలస రాజ్యం, రెండో పీడ ఏంటంటే రాచరికం, రెండు పోయినాయి. సో మనకు వచ్చిన స్వతంత్రం వచ్చింది, ఒక రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే వచ్చింది. రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మీకు తెలుసు. రిపబ్లికన్ ఫార్మ్ అంటే రాజనీతి, దేశాధిపతి, రాష్ట్రపతి కానీ, తర్వాత ప్రైమ్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ ఎన్నికచే కొంతకాలానికి ఎన్నుకొనబడతారు. దాని తర్వాత దిగిపోతారు, అధికారం దిగిపోయి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారు, ప్రజాస్వామ్యం. సో ఈ విధంగా రాజకీయాల గురించి మనము ఈ పేపర్లో ముఖ్యంగా ఈ 104 పొలిటికల్ సైన్స్ పేపర్లో మనం చదువుతున్నాం. అయితే మనము మొన్నటి సెషన్లో ఏం చదువుకున్నామంటే
అయితే ఇందులో కూడా మళ్ళీ ఈ రాజకీయాలు చాలా రకాలుగా ఉంటాయి. చెప్తున్నాను కదా, ఒక్కొక్క ముఖ్యమైన కారణాలు, తర్వాత ముఖ్యమైన వర్గం ఎట్లా ఉంటాయో. సో మనము లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే, ట్రైబ్ మరియు ట్రైబ్ అంటే జనరల్ ట్రైబ్ మన రాజ్యాంగంలో కూడా అది షెడ్యూల్లలో ప్రత్యేకంగా అది ట్రైబ్. దాని తర్వాత లింగపరమైన మరియు కులపరమైన రాజకీయాలు ఎలా మొదలైనవి. తర్వాత రాజకీయాలు అంటే సామాన్యంగా కొన్ని రాజకీయాలు సామాన్యంగా ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ యొక్క ప్రయోజనాల కొరకు, వాళ్లకు సంక్షేమం కొరకు ప్రభుత్వము కానీ అధికారులు కానీ సరిగా చేయకపోతే, వాళ్ళ సమస్యను పరిష్కరించకపోతే, అడ్రస్ చేయకపోతే వాళ్ళు రాజకీయాలు చేస్తారు. దాన్ని గ్రూపులు పెడతారు, పార్టీలు ఏర్పరచుకుంటారు. సో పార్టీ ఏర్పరచుకొని ఈ మన రాజ్యాంగపరంగా ఏర్పడ్డ సంస్థలు ఏదైతే లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, వీటితోని నిజంగా వీటి ద్వారా వీటితోని తమ యొక్క మన లక్ష్యాలను చేరడానికి ప్రయత్నం చేస్తారు, ఆర్గనైజేషన్స్ ఏర్పరచుకుంటారు. సో ఇది రాజకీయ ప్రక్రియ. ఈ ప్రక్రియలో నేను లాస్ట్ సెషన్లో కులపరమైన అనేక కుల సంఘాలు ఏర్పరచుకుని, అదే నిజానికి బ్రిటిష్ కాలంలో కూడా నిజానికి కులపరమైన సంఘాలు చాలా ఏర్పడ్డాయి. తర్వాత వాటి ముందు వాటి బేసిస్ మీద వాటి ఆధారంగా రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. అదేవిధంగా మతపరమైన అంటే కులాలు ఒకటిగా ఉన్నా కూడా మళ్ళీ కొన్ని కులాలు కలిసి ఒక మతానికి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతంలో ముఖ్యంగా 4 వర్ణాలు ఉన్నాయి, తర్వాత అనేక కులాలు ఉన్నాయి. సో మతపరమైన ఘర్షణలు, మతపరమైన రాజకీయాలు, ఉదాహరణకి మన బీజేపీ, బజరంగ దళ్, తర్వాత ఆర్ఎస్ఎస్, తర్వాత ఇంకా ఇతర 2 ముఖ్యమైన మతపరమైన సంస్థలకు తన యొక్క సపోర్ట్ కలిగి ఉంది. అందువలన అది హిందూ నిజానికి కొంతవరకు కొంచెం తగ్గిస్తుంది ఈ మధ్యన, కానీ వాళ్ళు మొత్తం హిందూ రాష్ట్రాన్ని ఏర్పరచాలా అనే ఒక గోల్తో కలిగి ఉన్నారు. కానీ మన ముఖ్యంగా దీని కంటే ఇది అందరూ ఒప్పుకోరు కాబట్టి, అన్ని వర్గాల దేశంలో ఉన్న అందరు వర్గాలు ఒప్పుకోరు కాబట్టి ఆ సమస్యను ముందుకు తీసుకెళ్ళడం లేదు, లేకపోతే అది ఓడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం, మోడీ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందినవాడు. సో మోడీ కూడా మన హిందూ మత రాష్ట్రాన్ని ఏర్పరచాలనే గోల్ని బాగా హైలైట్ చేయడం లేదు, చాలా సున్నితంగా గమనిస్తున్నారు. ఇతర విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు. అది హిందూ దేవాలయం కూడా నిజంగా చాలా రోజులు న్యాయపరమైన పోరాటం జరిగిన తర్వాత జడ్జిమెంట్ ప్రకారం హిందూ దేవాలయం అసలు దానికి కట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం లాస్ట్ సెషన్లో కులపరమైన, లింగపరమైన మరియు భాషాపరమైన రాజకీయ ప్రక్రియలు బాగా ఫోకస్ చేస్తున్నాం. ముఖ్యంగా మన భాషాపరమైన ప్రక్రియ చూడండి. మీరేంటది, తమిళనాడులో మా తమిళ భాష మీద, తమిళ రాష్ట్రం మీద నిజానికి హిందీ ఆధిక్యతను మన విధించవద్దు, నిర్దేశించవద్దు అని హిందీ వ్యతిరేక పోరాటం జరిగింది. అది చాలామంది ఏమంటున్నారు, అది నిజానికి వేరే దేశం కూడా పోరాటం దిగుతుందా అంటే అట్లా దిగలేదు. కానీ నిజానికి వాళ్ళకి ఇచ్చిన మన అన్ని భాషలు, తమిళ భాష, తెలుగు భాష, కన్నడ భాష, వీళ్ళందరికీ ఇచ్చిన మన ప్రాముఖ్యత, తర్వాత ప్రాధాన్యత, తర్వాత సపోర్ట్, రికగ్నిషన్ దానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అది జరిగింది. ఇప్పుడు అంటే ఇప్పుడు అది సద్దుమణి ఎందుకు ఉందంటే ఇప్పుడు భాషాపరమైన రాష్ట్రంగా ఏర్పడింది. తర్వాత మన ఏమంటుందని ఇది రాజ్య భాష, అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగు. తమిళనాడులో తమిళం, ఆంధ్రప్రదేశ్లో తెలుగు, తెలంగాణలో తెలుగు, కర్ణాటకలో ఈ విధంగా అన్ని రాష్ట్రాలలో తమ
చారిత్రకంగా వచ్చే భాషలు అధికార భాషగా ఉన్నాయి. అది కానీ కొంత కొట్లాట తర్వాత ఆ గోల్స్ వచ్చాయి. లేకపోతే అవి కొట్లాడకపోతే ఏమవుతుందంటే హిందీని పూర్తిగా దేశం మొత్తం మీద మన వృద్ధి మన ఇంపోజ్ చేసి మన ఈ రాష్ట్ర భాష ప్రాంతీయ భాషలని వాళ్ళు నిజానికి అణచివేశారు. కానీ అది జరగలేదు. తర్వాత దానికి వ్యతిరేకంగా ఈ హిందీ భాషను అందరి మీద రుద్దడం అనే పాలసీని వ్యతిరేకించడం వల్ల, దాని వ్యతిరేకంగా పోరాడడం వల్ల నిజానికి వాళ్ళ భాషను కాపాడుకోగలిగారు. సో ఇది మనము ఇందులో మన ఈ పేపర్లో ముఖ్యంగా చదువుతున్నాం. చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక విద్యార్థి మన ఇంటర్మీడియట్ అంటే ఓకే, కానీ బిఏలో కూడా ఇతనికి మన ఒక రాష్ట్రపతికి అధికారం ఏంటి, రాష్ట్రపతి క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలా, రాష్ట్రపతి జీతం ఎంత, తర్వాత ఇవి టెక్నికల్ యాంత్రిక విషయాలు కాకుండా, తర్వాత ఆర్టికల్స్ చాప్టర్స్ కాకుండా రాజకీయ ప్రక్రియ పాలిటిక్స్ అంటే ఆ రాజకీయాల గురించి వస్తుంది. ఆ రాజకీయాల వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది అనలైజ్ చేయాలి. 2 పక్కల నుంచి అనలైజ్ చేయాలి. 2 పక్కల నుంచి అంటే రాజ్యం, మన కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాలను అనలైజ్ చేయాలి. మాటికి వస్తున్న డిమాండ్స్, పోరాటాలు, తర్వాత కొన్నిసార్లు చాలాసార్లు మన హింసాత్మక పోరాటం చదవడానికైనా సిద్ధంగా ఎందుకుంటున్నారు అనేది కూడా మనము రాజనీతి శాస్త్రజ్ఞులు, మనము మీరు స్టూడెంట్స్ ఇతర 2-3 సంవత్సరాల్లో మీరు కూడా రాజనీతి శాస్త్రజ్ఞులు అవుతారు. సో అవి అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్తో ఇవాళ మనము ఇన్సర్జెన్సీ అంటే దీనికి ఇది డిఫరెంట్. మన ఆ లాంగ్వేజ్ కాస్ట్ తర్వాత అది పూర్తి రాజ్యాంగబద్ధమైన పోరాటాలు, ఉద్యమాలు. ఇదివరకు మన పీరియడ్లో పోయిన సెషన్లో చదువుకున్నాం. కానీ ఇవాళ మాత్రం ఇన్సర్జెన్సీ అంటే చొరబాటు, పోరాటం, తిరుగుబాటు అనొచ్చు. దానికి మంచి పదం, మంచి టర్మ్ ఏంటంటే తిరుగుబాటు, ఇన్సర్జెన్సీ. మన దేశంలో మన రాజ్యాంగము జనవరి 26 నుంచి మన అమలులోకి వచ్చిన తర్వాత నిజానికి ఇన్సర్జెన్సీస్ 1950s దాన్ని నార్త్ ఈస్ట్లో బాగా జరిగింది. నిజానికి మనము రాజ్యాంగ సభను గురించి, రాజ్యాంగ రచన గురించి 3 సంవత్సరాలు, సుమారు 3 సంవత్సరాలు కూర్చొని రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి ఈ ఏర్పాటు జరిగిందంటే దాని అర్థం చూడండి మీరు, ఆ రాజ్యాంగబద్ధము, రాజ్యాంగంలో ఇచ్చిన స్వేచ్ఛను అనుభవించడానికి మన పోరాటాలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి. రాజ్యాంగ పరంగా మనకి అసలు అమలులో రాజ్యాంగంలో మనకి ఏదైతే రాశారో రాజ్యాంగ కర్తలు, రాజ్యాంగ సభ్యులు, మన రాజ్యాంగ సభ సభ్యులు రాసిన విషయాల ప్రకారం మన ప్రభుత్వం నడుస్తుందా, మనకు ఆ సంక్షేమము, ఆ పాలసీలు మనకు అందుతున్నాయా లేదా అని పరీక్ష చేసుకోండి. అలా జరగకుండా మాత్రం అది మన కేంద్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెదలడానికి అవకాశాలు ఉన్నాయి, వచ్చినాయి. అంటే అదే అర్థం చేసుకోవాలా. మన రాజ్యాంగము మూమెంట్ కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మన రాజ్యాంగంలో వయలెంట్గా, హింసాత్మకంగా మరియు ఉన్న రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ కొత్త రకమైన కొత్త సిద్ధాంతం ప్రకారము హింసాత్మకంగా, తర్వాత ఒక ఆర్డర్ స్ట్రగుల్తో మన పోరాడి రాజ్యాన్ని, ఇప్పుడున్న ప్రజాస్వామ్య రాజ్యాన్ని కొలగొట్టి ఇంకొక రాజ్యాన్ని అధికారంలో తీసుకొచ్చేది మాత్రం రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి దాన్ని మన భారత ప్రభుత్వం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దాన్ని అణచివేస్తుంది.
లేకపోతే దానికి రాజకీయాలు జరుగుతాయి, రాజకీయ ఆర్గనైజేషన్ జరుగుతాయి, పార్టీలు జరుగుతాయి. ఆ పార్టీలు మన అదో గోల్స్తోని అధికారం లేకపోతే నిజానికి పార్లమెంట్ ద్వారా కొత్త చట్టాలు తీసుకురావచ్చు అని రాజ్యాంగంలో మన ఎన్నికల్లో పాల్గొని మన వాళ్ళ గోల్స్ అనుగుణంగా నిజానికి ఎన్నికలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, పార్టీ ఏర్పడడం జరుగుతుంది, ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది, అధికారంలోకి రావడం జరుగుతుంది. సో ఇది మన ఇన్సర్జెన్సీ అంటే అదో కులము తర్వాత తెగ తర్వాత లింగము కొన్ని భాష అనేది లాస్ట్ సెషన్లో మనం జరుపుకుంటూ చెప్తాము. అది కొంచెం రివ్యూ ఎందుకు చేశానంటే కంటిన్యూటీ ఉండాలని, రాజకీయాలు ఇంకా రకరకాల రాజకీయాలు ఎట్లా జరుగుతాయి అనేది మనం కంటిన్యూటీగా మన ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇవాళ ఫోకస్ చేసేది మనకి ఎక్కువ స్పష్టత వస్తుంది. తర్వాత ఆ మూమెంట్స్కి ఆ ఉద్యమాలకి ఈ ఉద్యమాలకి డిఫరెన్స్ ఏంటి అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది. నౌ ఇన్సర్జెన్సీ అనేది వాళ్ళ కవర్ చేసేది అంటే ఏంటంటే తిరుగుబాటు. అయితే ఈ తిరుగుబాటు అనేది ముఖ్యంగా మన దేశంలో 3 రకాలుగా ఉంది. తర్వాత అంటే మనం ఇక కొంచెం బ్రీఫ్గా చెప్పాలి కూడా. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళ కింద డైరెక్ట్గా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో స్వదేశీ సంస్థానాలు అంటే వాళ్ళ కింద లేని వాళ్ళకి సహకారం ఇచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ స్టేట్, తర్వాత పంజాబ్, కశ్మీర్, ఇవన్నీ సంస్థానాలు. అది విదేశీ మన స్వదేశీ సంస్థానాలు అంటారు దాన్ని, నేటివ్ స్టేట్స్ అని. సో నేటివ్ స్టేట్స్ను ఈ బ్రిటిష్ ప్రాంతాలను కలిపినప్పుడు ఏం చేసిందంటే ఎవరైతే అది నిజానికి తప్పు అయిన కలోనియల్ ప్రభుత్వం చేసిన నష్టం ఉందన్నట్టు అది ఏం చేసిందంటే ఇది ఈ కొత్త స్టేట్ మన రాజ్యాంగ ప్రకారం ఏర్పడే కొత్త ప్రభుత్వం, కొత్త రాజ్యం, స్టేట్, ఇండియన్ స్టేట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ స్వదేశీ సంస్థానాలు వాళ్ళకి ఇష్టం ఉంటే కలవచ్చు, లేకపోతే వేరే దేశంగా ఉండొచ్చు అనే విధంగా దాన్ని చేసేవారికి ఏమైందంటే చాలా ప్రాంతాలు, చాలా స్వదేశీ సంస్థానాలు, చాలామంది రాజులు ఇందులో ఇండియన్ యూనియన్లో కలిశారు. కానీ హైదరాబాదు, తర్వాత మన కశ్మీరు, తర్వాత పెట్స్, తర్వాత ఇంకొన్ని పాన్లు ఇండియన్ యూనియన్లో కలవమని నిజానికి యుద్ధం కూడా చేయడానికి పూనుకుంటారు. ఉదాహరణకు మన బెస్ట్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ స్టేట్ నైజాం ప్రభుత్వమే, నైజాం రాజే నిజానికి దానికి మన అంటే బ్రిటిష్ ప్రభుత్వం, కలోనియల్ ప్రభుత్వము ఆ ఇచ్చిన కొంచెం సందు చూసుకొని ఏం చేశారంటే మేము స్వదేశంగా ఉంటాం. నిజానికి స్వదేశంగా ఉండడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏది మన సరిహద్దు ప్రాంతంలో ఉన్న కశ్మీర్ లాంటి, లేకపోతే ఇంకా మన ఇది అరుణాచల్ ప్రదేశ్ అటు ఉత్తర మన నార్త్ ఈస్ట్ ప్రకారం కొంచెం కొసలకు ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం నిజానికి మధ్యలో. కానీ ఇక్కడ హైదరాబాద్ సంస్థానము, నైజాం సంస్థానము దేశానికి మధ్యలో ఉన్నా కూడా మేము సెపరేట్ రాజ్యంగా ఉంటామని డిక్లేర్ చేసుకున్నారు. తర్వాత యుద్ధం చేయడానికి కూడా కోరుకున్నారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అతని సైన్యంను పంపి మన భారత మన నైజాంను ఓడించి మన భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. దానికి అది ఈ కలోనియల్ గవర్నమెంట్ యొక్క తీర్మానము, తర్వాత పాలసీని అది కొత్త ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు కలోనియల్ ప్రభుత్వం చెప్పాను కదా నేను ఇప్పుడే, ఇది సంస్థాన ఎత్తులు వేరుగా ఉండవచ్చు. ఆ యొక్క సందుని నుంచుకొని చెప్పడానికి అతను నిజానికి నైజాం మన ఈఎన్ఓ కూడా పోయి డిక్లరేషన్ అప్లై చేసుకున్నాడు. మేము బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సలహా తీర్మానం ప్రకారమే మేము వేరే స్వతంత్ర రాజ్యంగా ఉండగలుగుతున్నామని ఆ విధంగా మమ్మల్ని రికగ్నైజ్ చేయమని ఈఎన్ఓకి తన ప్రమాణం వ్యక్తిగత. ఓకే, అయితే అది పూర్తిగా
హైదరాబాద్లో హైదరాబాద్ అది కలిసి. కానీ కాశ్మీరు 2019 వరకు కాశ్మీర్ ఒక రాజు కింద హిందూ రాజు కింద ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటే హిందూ మతస్థుడు రాజుగా ఉన్నాడు, కింగ్గా ఉన్నాడు. తర్వాత పాపులేషన్ పౌరులు మాత్రము చాలామంది ముస్లిమ్స్. అందువల్ల వాళ్ళు కానీ ఇంకోటి ఏమైందంటే అప్పుడు అప్పటి రాజు దానికి మేము మీ దాంట్లో కలుస్తున్నాము, మమ్మల్ని మేము ఇదివరకు సెపరేట్గా స్వతంత్ర రాజ్యంగా ఉండదలుచుకుంటాం. కానీ ఇప్పుడు వీళ్ళైతే లేదు మాకు. అతను హిందూ కాబట్టి అతను మన నేషనల్ లీడర్షిప్ కూడా హిందూ నెహ్రూ పటేల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సరెండర్ అయ్యి మేము ఇందులో కలుస్తామని చెప్పారు. కానీ అందులో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది ముస్లిం స్టేట్గా స్వతంత్ర రాష్ట్రంగా స్వతంత్ర రాజ్యంగా ఉండాలని అందులో ముస్లిమ్స్ కోరుకున్నారు. అయితే ఇది ఒక మధ్యస్థంగా ముస్లిమ్స్ పాపులేషన్ ఉన్నది. కానీ భారతదేశంలోనే ఉండి మనము కొత్త రికగ్నిషన్ ఉంచుకుందాము, కొత్త గుర్తింపుగా ఉందాము, కొంత అటానమీ తీసుకుందాము, కొన్ని షరతులు పెట్టి మనం భారతదేశంలో ఉందామని షేక్ అబ్దుల్లా అనే అతను దానికి ముందుకొచ్చి ఒక ఇందిరాగాంధీతో 1974లో అతను ఒక అకార్డు ఏర్పరచుకున్నాడు. ఆ అకార్డు ప్రకారం ఏంటంటే దానికి మన కాశ్మీర్ భారతదేశంలో ఉంటుంది. కానీ కొన్ని కండిషన్స్ ఇదివరకు పెట్టిన కండిషన్ రాజ్యాంగ ఆర్టికల్ 370 ఉన్న ఆర్టికల్ ఉంటుంది. ఆర్టికల్లో ఉన్న కండిషన్స్ అన్ని వర్తించేస్తాయి. కొన్ని ప్రత్యేక హక్కులు కాశ్మీర్కి ఉంటాయని అప్పుడు ఆ కార్డు పెట్టుకొని నిజానికి అక్కడ కాలం జరుగుతుంది. కానీ మొన్నటి వరకు ఏం చేసిందంటే ఇప్పుడే చెప్పింది కదా, కాశ్మీర్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ముస్లిం ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అయినా కూడా నిజానికి అతను ముస్లింల యొక్క సంక్షేమం చూడకపోతే ఆ ముస్లిం రాజ్యం కూడా వ్యతిరేకించడానికి అవకాశం. అదొక నిజానికి కాశ్మీర్ యొక్క ప్రాబ్లం. అయితే దానివల్లనే 1919 వరకు 2019 వరకు మొన్నటి వరకు నిజానికి ఈ కాశ్మీరు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. అయితే 1990లో మాత్రమే కాశ్మీరు, పంజాబ్ కాశ్మీర్ ఒకవైపు, లడాఖ్ ఇంకోవైపు, ఈ రెండింటిని మన యూనియన్ టెరిటరీ ఏర్పరిచారు పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పరిచి. అది యూనియన్ టెరిటరీస్ మన ఇదివరకు ఉన్నాయి కదా, యూనియన్ టెరిటరీస్ ఏ విధంగా ఉంటాయో పాండిచ్చేరి, తర్వాత మన గోవా ఉన్నటి వరకు మన స్టేట్ అయితే అనుకోండి, ఇంకా అనేక యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఆ యూనియన్ టెరిటరీ ఈ కాశ్మీరు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, తర్వాత లడాఖ్ ఈ రెండవ యూనియన్ టెరిటరీ కలిసి దాని కాశ్మీర్ రాష్ట్రం యొక్క ప్రత్యేక రాష్ట్ర గుర్తింపును రద్దు చేయడం జరిగింది. సో దే ఆర్ లైక్ ఎనీ అదర్ union territories which are controlled rather by the on the whole controlled by the union government, that is government of India. So కానీ ఇన్సర్జెన్సీ మాత్రం చాలా రోజులు జరిగింది అది కాశ్మీర్లో. దాని అంతం ఎక్కడికి వచ్చింది 1924లో ఇందిరాగాంధీ తర్వాత మన కాశ్మీర్ లీడరు అబ్దుల్లా మధ్యన ఒక అకార్డు చేసి అది. అదేవిధంగా కాశ్మీర్లో పంజాబ్లో ఒక రకమైన ఇన్సర్జెన్సీ వచ్చింది. పంజాబ్లో ఎందుకు వచ్చింది? మరి బాగానే ఉంది కదా, పంజాబ్ మన దేశంలో బాగానే ఉంది కదా అంటే నిజానికి పంజాబు మన మతపరంగా చాలా సున్నితమైన, చాలా స్వతంత్ర మన హిందూ మతానికి భిన్నంగా ఉండాలని ప్రయత్నం చేసింది. సిక్ మతస్థులు సిక్కులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ యొక్క అగ్రెసివ్నెస్, తర్వాత వాళ్ళ యొక్క పోరాట తత్వం దానికి మొఘలుల బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. తర్వాత సిక్ మతం ఏర్పడింది. గురు గోవింద్ సింగ్ తర్వాత వీళ్ళందరూ మన ఆ సిక్ మతాన్ని ఒక స్ట్రాంగ్ రిలీజియన్స్ గ్రూప్గా చేశారు. తర్వాత వాళ్ళందరూ సామాన్యంగా పంజాబీ లాంగ్వేజ్ మాట్లాడతారు. అయితే మరి ఇక్కడ కూడా ఇన్సర్జెన్సీ ఎందుకు వచ్చిందంటే సిక్కుల మీద, పంజాబ్ మీద నిజానికి ఓవర్ సెంట్రలైజేషన్, ఎక్కువ
ఆ కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మన అధికారాన్ని చెలాయించడము, కంట్రోల్ చేయడం వల్ల మీకు సిక్ మతస్థులు కొందరు తీవ్ర భావాలు కల, తీవ్రమైన ఎమోషన్స్ కల, ఉద్రేకమైన పూరితమైన ఎమోషన్స్ ద్వారా కొందరు మేము అసలు సపరేట్ స్టేట్ని మేము ప్రత్యేకత, అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రం, ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే మేము సెషన్ విడిపోయి ఖలిస్తాన్ని ఏర్పరచుకుంటాం అనే లక్ష్యంతో దానికి పోరాటాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన వాళ్ళు ఖలిస్తాన్ లీడరు, ఖలిస్తాన్ని ఏర్పరచుకోవాలని మన నాయకత్వం వహించిన లీడర్ బిందర్వాలే. సో బిందర్వాలే ఖలిస్తాన్ని ఏర్పరచుకుని ఒక ఎక్స్ట్రీమిస్ట్ సెక్షన్ పంజాబ్లో చేసి సైన్యం ఏర్పరచుకుని, నిజానికి అది ఎంతవరకు పోయిందంటే మన కశ్మీరులకి, మన పంజాబ్లకి చాలా పవిత్రమైన దేవాలయం ఇది గోల్డెన్ టెంపుల్. అందరూ పోయి చూడాలి, ఇది అమృత్సర్ పోయి చూడాలి గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్లో తీవ్రవాదులను, ఖలిస్తాన్ తీవ్రవాదులను తీసుకొచ్చి అందులో నింపేశాడు. ఆ టెంపుల్ని ఆక్యుపై చేసుకుంది. ఇది నిజానికి కేంద్ర ప్రభుత్వము అప్పుడు ఇందిరాగాంధీ అధికారంలో ఉంది. ఇది నచ్చలేదు. ఏంటి అంటే దాని అర్థం ఏంటి, సెషన్ చేసుకుంటుంది. నేర్పరిచి పంజాబ్ని మన సెపరేట్ ఖలిస్తాన్గా ఏర్పరచుకొని డిక్లేర్ చేసుకొని సెషన్ అంటే కొత్త రాజ్యం, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకుంటుందని ఏం చేసిందంటే పూర్తి ఆర్మీ అంతా తోలి అక్కడ మన ఇది గోల్డెన్ టెంపుల్లో ఉన్న ఖలిస్తానీ సైనికుల్ని, ఖలిస్తానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అందరిని బయట తోలి కొంతమంది చంపేసి, తర్వాత మన ఇది దానికి లీడర్ అయిన బిందర్వాలని కూడా చంపడం జరిగింది. సో అది ఒక పెద్ద చాలా పెద్ద స్కేల్లో జరిగిన నిజానికి సెసెషనిస్ట్ ఏర్పాటువాదం అంటే ఏర్పాటు రాష్ట్రం కాదు, ఏర్పాటు దేశవాదం, ఏర్పాటు రాజ్యవాదం అనొచ్చు. సెపరేట్ దాని సెసెషన్ అంటారు. SECESSION సెసెషనిస్ట్ ఉద్యమము, తర్వాత యుద్ధం అనమాట. సో ఆ విధంగా చేసింది. దాని తర్వాత దానికి ఒక కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఈ సిక్కుల మధ్యన ఒక తీవ్రమైన భేదాలు ఏర్పడి, శత్రుత్వం ఏర్పడి, తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలుసు మా బిందర్వాలను, మా ఖలిస్తాన్ వాళ్ళని అంతమందిని చంపించింది ఈమె ఇందిరాగాంధీ అని మన ఏమంటుంది ఇందిరాగాంధీ బాడీ గార్డ్స్లో ఉన్న కొందరు సిక్కులు ప్లాన్ చేసి, కుట్ర చేసి ఆమె ఒక రోజు బయటకు పోతుంటే షూట్ చేశారు. ఇద్దరు సిక్ బాడీ గార్డ్స్. ఆమెకు అంటే మరి అంత శత్రుత్వం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అనుకోదు, కానీ వాళ్ళు షూట్ చేసి చంపేశారు. వాళ్ళని కూడా మళ్ళా పట్టుకొని చంపడం జరిగింది. ఇది హిందూ సైనికులు పట్టుకొని చెప్పడం జరిగింది. సో అది ఎండ్ అయింది. కానీ నిజానికి ఆ పగ తీరలేదు. ఏది ఇందిరాగాంధీని సిక్ సేఫ్ గార్డ్ మన బాడీ గార్డ్స్ చంపారు, షూట్ చేశారని కాకుండా మన ఢిల్లీలో ఉన్న చాలామంది సిక్కులను హిందూ లీడర్స్, పర్టికులర్ కాంగ్రెస్ లీడర్స్, రాజేష్ పైలట్ వాళ్ళందరూ కొందరు దానికి ఇది పాతపడ్డది కాబట్టి జ్ఞాపకం. కానీ హిందూ లీడర్స్, కాంగ్రెస్ హిందూ లీడర్స్ దానికి చాలామందిని సిక్కులను తక్కువ చేశారు. ఏది ఎక్కడ మన ఢిల్లీలో. సో ఈ విధంగా నిజానికి మతపరమైన విభేదాలు, శత్రుత్వం ఉంది. దానికి అదృష్టవశాత్తు ఏంటంటే ఇందిరాగాంధీ అయిపోయిన తర్వాత ఖలిస్తాన్ మన ఈ పెద్ద నరాంతకత, అది మన ఢిల్లీలో జరిగిన మన సిక్కుల ఊచిపోతను అయిన తర్వాత నిజానికి మళ్ళీ జరగలేదు. కానీ అక్కడ ఏంటంటే పంజాబ్ మరి 2 భాగాలుగా విభజించడం జరిగింది. పంజాబ్ ప్రత్యేకంగా కొత్త మన యూనియన్ టెరిటరీగా చేశారు. అది ఇంతవరకు మళ్ళీ. సో ఇది కూడా ఒక పెద్ద కశ్మీర్లో చాలా రోజులు జరిగింది. పెద్ద యుద్ధం మాత్రం జరగలేదు అనుకో.
కానీ ఇందులో మాత్రము సిక్కులు చాలా అగ్రెసివ్ తెలుసు కదా మొత్తం నుంచి మన 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 ఏమంటారు దాన్ని సైన్యంలోని సిక్కుల పాత్ర ఎక్కువ. తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా సైన్యంలో వాళ్ళే ఎక్కువ. సో అదే విధంగా అగ్రెసివ్గా కంటిన్యూ అయింది. ఓకే, సో అది ఇన్సర్జెన్సీ, ఒక రకమైన ఇన్సర్జెన్సీ రిలీజియస్ బేసిస్ మీద. అయితే ఇంకొకటి, దానికి మనకు టైం ఉంటుందో లేదో కానీ ఇదొక రకమైన ఇన్సర్జెన్సీ. డీటెయిల్స్ ఇవ్వకముందు కొంచెం బ్రాడ్గా ఇంకా ఏ విధమైన ఇన్సర్జెన్సీలు, ఏ విధమైన తిరుగుబాట్లు ఉన్నాయో జరిగినాయో అవి బ్రాడ్గా చెప్పి మళ్ళీ డీటెయిల్స్ పోతాం. ఇదొక రకమైన ఇన్సర్జెన్సీ. రిలీజను, మన లాంగ్వేజ్, తర్వాత మేము రాజులుగా ఉన్నామని, కాశ్మీర్ ఇదివరకు సపరేట్ రాష్ట్రంగా ఉన్నామని, సంస్థానంగా ఉన్నామని కాశ్మీర్ వాళ్ళు, కాశ్మీర్ ముస్లిమ్స్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత ఇది ఖాళిస్తాన్ సెపరేట్ షేక్ కొరకు, సెపరేట్ రాజ్యాన్ని కొరకు. ఇంకొక విధమైన ఇన్సర్జెన్సీ ఏంటంటే ఐడియాలజీ బేస్డ్. పర్టికులర్గా మనకి మన అక్టోబర్లో జరిగిన ఫార్మర్ రష్యాలో జరిగిన జార్ వ్యతిరేకము, కమ్యూనిస్టు నాయకత్వంలో జరిగిన అక్టోబర్ విప్లవం 1917లో 1917లో ఏదైతే జరిగిందో అది దానికి ఆ విప్లవము కమ్యూనిస్ట్ నాయకత్వం జరిగిన విప్లవము అది కమ్యూనిస్ట్ విప్లవం అన్నారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర దేశాల్లో కూడా కమ్యూనిస్టు ఉద్యమాలు తీసుకొచ్చి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని ఏర్పరచాలా అనే ఉద్దేశంతో అందరి కమ్యూనిస్ట్ ప్రచారం జరిగింది. తదనుగుణంగానే దాని ఆ కమ్యూనిస్ట్ విప్లవం, ఆ కమ్యూనిస్ట్ రాజ్యాన్ని, అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అవలంబించే రాజ్యాన్ని ఏర్పరచాలని మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా 1924లో ఏర్పడింది. అయితే ఇది ప్యూర్గా ఇటువంటి మన ప్రాంతీయతత్వం కలిగిన, మరియు లేకపోతే భాషాతత్వం కలిగిన, మతతత్వం కలిగిన పోరాటాలు, ఉద్యమాలు కాదు. ఇది ఒక కొత్త రకమైన సిద్ధాంతం, మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతం. దాన్ని కమ్యూనిజం అని పాపులర్గా అంటారు. తర్వాత ఇంటర్నేషనల్ కమ్యూనిజం అని ఇంటర్నేషనల్ లెవెల్ పార్టీస్ కూడా ఉండే నిజానికి. ఓకే, సో ఆ ఉద్దేశంతో నిజానికి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇదివరకే నేను వేరే సెషన్లో చెప్పినట్టు మన బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ కాలంలోనే పార్టీలు ఏర్పడినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడినాయి. బ్రిటిష్ వాళ్ళు 1858 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలోని చాలా ప్రాంతాన్ని తన డైరెక్ట్ ప్రత్యక్ష పాలనకి తీసుకున్న తర్వాత నిజానికి మన ప్రజాస్వామ్య ప్రభుత్వము మెల్లమెల్లగా ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు. అట్లా చెప్పిన క్రమంలోనే దానికి మన పార్టీలను కూడా అనుమతించింది. 1885లో ఏర్పడ్డ కాంగ్రెస్ తర్వాత మెల్లమెల్లగా పెరిగింది. రాజ్యాంగ పరంగా మీకు ఏం కావాలో కోరుకోవచ్చు, డిమాండ్ చేయొచ్చు అని మెల్లమెల్లగా ప్రవేశపెట్టింది. ఆ క్రమంలోనే నిజానికి 1924లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. అయితే మరి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడుతుంది, మరి కమ్యూనిస్ట్ పార్టీ మన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకము, బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండాలంటే లేదు. అది నిజానికి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసే పాలసీలు ఏదైతే ఉంటాయో వాటిని విరమించుకోవాలి. ఒక విద్యమాలు కనుక వస్తే అట్లా తీస్తే కాన్స్పిరసీ, కాన్పూర్ కుట్ర కేసు అని ఒకటి, ఇంకా అట్లా కుట్ర కేసు ఉన్నాయి. నిజానికి 1939 వరకు నిజానికి కమ్యూనిస్ట్ పార్టీని మధ్యన దానికి బ్యాన్ కూడా చేసింది. అంటే దాని అర్థము ప్రజాస్వామ్యం ఇది వయలెంట్ పద్ధతిలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోవడం ఇది మన తప్పు, విప్లవం తీసుకురాకూడదు అనే విధంగా నిజానికి కమ్యూనిస్ట్ పార్టీని చేసి ఏమంటుందని రద్దు చేసి ప్రొహిబిట్ చేసింది. మన ప్రొహిబిషన్ విధించి దాని యొక్క కార్యక్రమాలు ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని అణిచివేసింది, కుట్రలు పెట్టింది. అందువల్ల ఏం చేశారు కమ్యూనిస్ట్ అందరూ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని ఫామ్ చేసుకొని కాంగ్రెస్లో కలిశారు చాలామంది. కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ ఏంటంటే రాజ్యాంగబద్ధమైన కొన్ని మొట్టమొదలు అర్లీ 1990స్లో వాళ్ళు కొందరు ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నా కూడా మీకు తెలుసు, మన ఉద్యమాలు చదువుకున్నారు. కానీ తర్వాత మాత్రము రాజ్యాంగబద్ధమైన పాలన ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉపయోగించుకొని ఇంకా మన ప్రజలకు మన ప్రజలందరికీ నిజానికి మన ప్రజాస్వామ్య హక్కులు రావాలి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు పెట్టిన షరతులను తీసివేయాలని పోరాడుతూ మీకు తెలుసు కదా చట్టాలు ఎన్ని జరిగినాయో. 1861 కౌన్సిల్ చట్టం, 1892 చట్టం, తర్వాత 1909 చట్టం, తర్వాత 1919 చట్టం, తర్వాత 1935 చట్టం. ఈ విధంగా నిజానికి ఈ కాన్స్టిట్యూషనల్ ప్రక్రియ కొరకు నిజానికి ఒక్కొక్క చట్టము ఇంకొక కొత్త చట్టము కొత్త ప్రజలకి, మన భారతీయులకి, భారతీయ ప్రతినిధులకి, భారతీయ పార్టీలకి దానికి కొత్త హక్కులు వచ్చినాయి. పోరాటానికి మళ్ళీ ముందు చేయడానికి కొత్త సంస్కరణలు తీసుకురావాలా, కొన్ని తప్పులను తగ్గించాలా అని నిజానికి అవి ఒక్కొక్క పార్టీ తన యొక్క సిద్ధాంత కోణంలో పోరాటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన కమ్యూనిస్ట్ పార్టీ భూస్వాములు, తర్వాత జమీందారులు, జాగీర్దారులు బ్రిటిష్ ప్రభుత్వానికి అనుగుణంగా ఉండేది. ఏది స్వదేశీ సంస్థానాల్లో కూడా నిజానికి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తారు కదా మీరు, బయట ఆంధ్ర మన మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రాంతం నుంచి సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ నిజానికి తెలంగాణలో మన నైజాంకి వ్యతిరేకంగా మన కమ్యూనిస్టు ఆర్బిట్ స్ట్రగుల్ని కండక్ట్ చేసింది, నిర్వహించి పోరాటం చేసి చాలామంది నిజానికి జాగీర్దారులు అయ్యి, భూస్వాములు అయ్యి, మన ల్యాండ్స్ సామాన్య రైతు కూలీలు ఆక్రమించినట్టు చేసింది. చాలా విలేజెస్ కూడా అది ఆక్రమించడం జరిగింది. అది అయితే అందువల్ల ఏమైందంటే దాని పూర్వ చరిత్ర తర్వాత మన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్నే ఆ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ కంటే ఎక్కువ కొట్లాడింది కాబట్టి దాని కమ్యూనిస్ట్ పార్టీని రద్దు చేసి బహిష్కరించి మన మళ్ళీ 1939 ఇది సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభమైనప్పుడు మన బ్రిటిష్ వాళ్ళందరూ, కమ్యూనిస్ట్ పీపుల్స్ అందరూ బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా సైన్యంలో చేరి మన సెకండ్ వరల్డ్ వార్లో తమ తరఫున ఇది ఫ్యాసిస్టు అలయన్స్ ఉంది కదా, జర్మనీ, జపాన్ ఉంది కదా, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాలని కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉన్న ఒక బ్యాన్ని ఎత్తేసారు. కానీ చూడండి మీరు, అంతవరకు నిజంగా ప్రజలకి, పార్టీలకి, నాయకులకి స్వాతంత్రం ఇచ్చారు. ఉరి తీసినప్పుడు అయినా లేకపోతే ప్రైవేట్ చేసినా, జైలు వేసినప్పుడు ఒక మన పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీజీ, అది బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టి దాని ప్రకారంగా మన జడ్జిలను పెట్టి జడ్జిల హియరింగ్ తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఒక జడ్జిమెంట్ ప్రకారంగానే జైల్లో పెట్టడం జరిగింది. ఇది ఒక దానికి మన ఒక రకమైన సబమైన విషయమే అనొచ్చు. వాళ్ళ యొక్క గోల్, అల్టిమేట్ గోలు వాళ్ళ కొలనియల్ ప్రభుత్వాన్ని కొనసాగించడమే కావచ్చు. కానీ ప్రజల్ని పాలనలో మాత్రము, చట్టాల్లో మాత్రము నిజానికి వాళ్ళ అంటే యూకేలో ఉన్న ఏదైతే ప్రజాస్వామ్య పాలన ఉందో అది దాన్ని ఎంతవరకు మన అమలు చేయాలంతవరకు మన భారతదేశంలో కూడా అమలు చేశారు అని అనుకోవచ్చు. సో కానీ అదే కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళా మన బ్రిటన్కి కొంచెం అనుకూలంగా మెదిలింది. మన భారతీయులు బ్రిటిష్కి అనుకూలంగా మన సైన్యంలో చేరాలని చెప్పింది. కానీ మళ్ళా కాంగ్రెస్ వైపు నుంచి ఇది క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో మొదలైంది. కాబట్టి అది కూడా నిజానికి క్విట్ ఇండియా మూవ్మెంట్ని కొంతవరకు సమర్థించింది. కానీ కొంతవరకు అంతర్జాతీయ పరిస్థితుల్లో అప్పుడున్న పరిస్థితులను బట్టి నిజానికి
క్విట్ ఇండియా మూవ్మెంట్ను కొంచెం ఆపాలన్నది, బ్రిటిష్ వాళ్ళు గెలవాలా, ఏది ఏది సెకండ్ వరల్డ్లో అని దానికి బ్రిటిష్ ప్రభుత్వానికి కొంతవరకు కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే సో అది అయిన తర్వాత ఈ మన అనేక కారణాల వల్ల మన ఈ గాంధీ మరియు గాంధీ నాయకత్వం క్విట్ ఇండియా మూవ్మెంట్, గాంధీ చాలా స్ట్రాటజీగా మెదిలాడు. ఇటు మన సెకండ్ వరల్డ్ వార్ యొక్క ప్రభావం వల్ల బ్రిటిష్ వలస ప్రభుత్వము ఏదైతే ఉందో చాలా వీక్ అయిందన్నట్టు. చిన్న వీక్ అయినప్పుడు అదే సంతి చూసుకొని బ్రిటిష్ మన ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాలా, మనము మీరు పోండి యుద్ధం చేయండి, కానీ ఇక్కడ బ్రిటిష్ మన ఇంగ్లాండ్ మాత్రం ఇండియాకి మాత్రం స్వాతంత్రం ఇవ్వాలని క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 నిజానికి. అయితే బ్రిటన్ కూడా ఎందుకంటే తన యుద్ధంలో మునిగి ఉంది కాబట్టి ఎక్కువ బ్రిటిష్ ఇండియన్స్ అణిచివేయలేదు. సో ఈ యొక్క పరిస్థితులు దానికి స్వాతంత్ర ఉద్యమం ముందుకు పోయిందని చెప్పచ్చు. కానీ దీనికి సమాంతరంగా ఏంటి అంటే మొట్టమొదటి నుంచి అంటే కొన్ని దశాబ్దాల నుంచి ఒక మన ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ పర్టికులర్గా ఒక బ్రిటిష్ వాళ్ళు మన నుంచి పోవాలంటే అసలు నిజానికి ఈ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో పోలేము. తర్వాత సెపరేట్ మన ఒక ప్రత్యేకమైన సెపరేట్ ఆర్మీని ఏర్పరుస్తూనే ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది ఏర్పరిస్తేనే ఆ ఫౌజ్ కింద బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా ఉండే సైన్యాన్ని, బ్రిటిష్ వాళ్ళని మనం ఎదిరించి వాళ్ళను వైలెంట్గా యుద్ధం చేసి వాళ్ళని నిలబెట్టవచ్చు అనే విధంగా మీకు మన సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ని ఏర్పరిచారు. అందులో చాలామంది స్త్రీలను, పురుషులను, వీధులను కూడా అందరూ చేసి అతను ఏం చేశారంటే ఈ సెకండ్ వరల్డ్ వార్లో నిజానికి మన ఫ్యాసిస్ట్ లీడర్స్ అయిన ఈ మన హిట్లర్, మసలోని, తర్వాత స్టాలిన్ వాళ్ళు సారీ మన ఇంకొక ఇటలీ ఫ్యాసిస్ట్ లీడర్స్కి నిజానికి మన సపోర్ట్ ఇచ్చి వాళ్ళ సహాయంతో నిజానికి బ్రిటిష్ వాళ్ళను బయటికి పాలతులాలా పూర్తి ఎలగొట్టాలా అని ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించాడు. దానికి అలా చేసిన ప్రయత్నం. అయితే నిజానికి ఇది తెలుసుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఏమవుతుందంటే అసలు మనము ఒకవేళ ఈ కాంగ్రెస్ కంటిన్యూ అయినా కూడా, కాంగ్రెస్ మనం సపోర్ట్ ఇచ్చినా కూడా ఇటువంటి సైన్యాన్ని ఏదైతే మన సుభాష్ చంద్రబోస్ ఏర్పడిన సైనికీకరణ, తర్వాత సైన్యం ద్వారా మనం చేతిలో మనం ఇదివరకే వీక్ అయిపోయింది సెకండ్ వార్లో అని వీక్ అయిపోయాం కాబట్టి మనము స్వతంత్రం ఇవ్వడమే మన షరతులకు అనుగుణంగా, మన ఫ్యూచర్కి, మన మంచి భవిష్యత్తుకి అనుగుణంగా స్వతంత్రం ఇవ్వాలని వాళ్ళని నిశ్చయించుకున్నారు. సో నిశ్చయించుకొని ఒక మన ఎక్స్ట్రీమిస్ట్ పద్ధతిలో, తర్వాత మన టెర్రరిస్ట్ పద్ధతిలో పోరాటం జరపని యొక్క పక్షాలనందరినీ, రాజ్యాలనందరినీ గుర్తించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు ప్రభుత్వము, భూస్వామ్య అనుకూల రాజ్యాంగము, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీని రక్షించే రాజ్యాంగము, తర్వాత పెద్ద ఇండస్ట్రీస్ని, తర్వాత ప్రైవేట్ కంపెనీస్ని సపోర్ట్ సాధించడం మాత్రము చాలా మట్టికి దానికి ఇది పార్లమెంటరీ సిస్టమ్ ప్రకారంగానే మనము సాధించాలా, ఎన్నికల్లో పాల్గొనాలా అని నిజానికి మన కమ్యూనిస్ట్ పార్టీ నడుచుకున్నదండి తెలంగాణ. తదనుగుణంగానే కేరళలో ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల ద్వారా, అంటే ప్రపంచంలోని ఎన్నికల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది 1957 ఏర్పడి, కానీ అనేక తీవ్రమైన భూ సంస్కరణ తీసుకురావడం వలన అసలు అది మన నెహ్రూ ప్రభుత్వం దాన్ని నిజానికి ఏదో విధంగా దాన్ని కూలదోస్తుంది 1959. అయితే అది ఎట్లా మరి అని ఈ కమ్యూనిస్టులు దాన్ని తీవ్రంగా ఆలోచించడం జరిగింది. ఈ మధ్యనే మన చైనాతో యుద్ధమైంది, ఇండియా చైనా వార్ వచ్చింది. ఆ ఇండియా చైనా వార్ మీద కొందరు కమ్యూనిస్టులు ఒక విభాగము చైనాకి సపోర్ట్ ఇచ్చారు, ఒక విభాగము ఇండియాకు అది ఇచ్చారు.
దానివల్ల వాళ్ళ మధ్య కమ్యూనిస్ట్ పార్టీలోని భేదాలు వచ్చి దానికి 1930 ఆ భేదాలతో కొనసాగుతూ 1964లో ముఖ్యమైన చైనా బేసిస్ మీదనే దానికి 2 విభాగాలుగా కమ్యూనిస్ట్ పార్టీ విభజించబడింది. అది 1962 సారీ మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ 2 భాగాలు విభజింపబడినాయి. అప్పటి నుంచి కొనసాగినాయి. అయితే 1964లో ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంలో నాయకులు ఏం భావించారు అంటే కొన్ని తీవ్రమైన ప్రోగ్రామ్స్, తర్వాత పాలసీస్, తర్వాత స్ట్రాటజీస్ కొట్లాడి ఈ మన భారతదేశంలో ఉన్న భూస్వామ్య మరియు క్యాపిటలిస్ట్ అనుకూల ప్రభుత్వాన్ని కానీ వాళ్ళు కూడా అందులో ఉన్న అంటే సిపిఎంలో ఉన్న కొందరు తీవ్రవాదులు దానికి సిపిఎం సరిపోదు, సిపిఎం ఒక స్ట్రాటజీ సరిపోదు, నిజానికి కొత్తగా సాయుధ దళాలను సైన్యాన్ని ఆల్టర్నేటివ్ సైన్యాన్ని ఏర్పరిచి ఆ ఆల్టర్నేటివ్ సైన్యం ద్వారా భారత సైన్యాన్ని ఓడించి భారత ప్రభుత్వాన్ని కూడదు తోయాలనే ముఖ్య ఉద్దేశంతో మన సిపిఎం నుంచి కొంచెం వీడి ఒక కొత్త భాగం ఏర్పాటు చేయడం జరిగింది. అదే దానికి నాంది ఏంటంటే మన నక్సల్బరీ చిన్న పోరాటం, వ్యవసాయ పోరాటం. ఇది డార్జిలింగ్ జిల్లాలో నక్సల్బరీ అనే విలేజ్లో నిజంగా చారు మజుందార్ అనే అతని యొక్క నాయకత్వంలో నిజానికి మన ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో నిజానికి భూస్వాముల యొక్క పంటను ఆక్యుపై చేసుకున్నారు. సో అక్కడ నుంచి నిజంగా నక్సల్బరీ పోరాటం జరిగింది. తర్వాత దాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అని చేయడం జరిగింది. కానీ చారు మజుందారు మన ప్రతిపాదించిన పోరాట పంతాని నిజానికి చాలామంది వేరే ప్రాంతాలలో, బీహార్లో, ఆంధ్రప్రదేశ్లో, శ్రీకాకుళంలో ఏర్పరచుకొని నిజంగా అక్కడ కొన్ని పోరాటాలు జరిపారు. నిజానికి దీన్ని చారు మజుందార్ ఏమంటారంటే దీన్ని మావోయిస్ట్ అంటే మావోయిజం ఏ విధంగా ఆర్గనైజ్డ్ ఏర్పరిచి అగ్రేరియన్ రివల్యూషన్ ముందుగా అలా మన ప్రాంతాల్లో ఏమంటుందని మన రూరల్ ఏరియాస్లో అగ్రేరియన్ రివల్యూషన్ సక్సెస్ఫుల్ చేసి ఆ అగ్రేరియన్ రివల్యూషన్ ఫోర్సెస్తోని మనం ఈ నగర ప్రాంతాలను ఆక్యుపై చేసుకొని కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పరచాలా అనే మెయిన్ లైన్ అంటారు దాన్ని. అందుకోసం వ్యవసాయ విప్లవం అంటారు, అది మావోయిస్ట్ విప్లవం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఏం చూసినాం, కాశ్మీర్లో ఒక రకమైన ఇన్సర్జెన్సీ, ఖాళిస్తాన్లో ఒక రకమైన ఇన్సర్జెన్సీ. ఇది మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ. ముందుగా రాజ్యాంగం మన రాసినప్పుడు, రాజ్యాంగం తర్వాత 1964 రాజ్యాంగము ప్రకారంగా కమ్యూనిస్టులు మెదిలిన తర్వాత ఒక రకమైన ఒక భాగం అందులో నుంచి కమ్యూనిస్ట్ నుంచి విడిపోయి అది విప్లవ మన పంతాను అనుసరించి హింసాత్మకంగా మరియు సాయుధ పోరాటయుక్తంగా ఇది ఒక మన విప్లవాన్ని తీసుకొచ్చి అప్పుడు భూస్వామ్య మరియు మన క్యాపిటల్ పెట్టుబడిదారీ ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నం చేస్తుంది. అయితే నిజానికి ఈ కమ్యూనిస్ట్ పంతా ఏదైతే స్ప్రెడ్ అయింది, ఇండియాలో స్ప్రెడ్ అయిందో అందులో కూడా చాలా విభేదాలు వచ్చినాయి. ఆ ఇన్సర్జెన్సీలో కూడా, ఆ ఉద్యమంలో కూడా, ఆ పోరాటంలో కూడా, ఆ తిరుగుబాటులో కూడా ఏంటంటే కొందరు క్లాస్ అన్నిలేషన్, అది చాలా మంది మొదలుపెట్టారు. ఏ క్లాస్ ఏమైతే ఉన్నారో వాళ్ళని చంపేయాలి, భూస్వామ్యాన్ని ఏది పెద్ద భూస్వామ్యం చంపేయాల, క్లాస్ అన్నిహిలేషన్ అంటే అదొక స్లోగన్. అయితే తర్వాత కుదరని అట్లా కాదు, అసలు మనకి వర్గ పోరాటం కావాలా, వర్గ పోరాటంలో వర్కర్స్ యొక్క నాయకత్వము, తర్వాత మన ప్రజెంట్స్ యొక్క నాయకత్వం ద్వారా నిజానికి ఎక్కడ అవసరమైతే అక్కడ
ఉద్యమాలు, పోరాటాలు, సాయుధ పోరాటాలు కూడా చేయాలి, అంతే కానీ నిజానికి మన ఈ క్లాస్ అన్నిలేషన్ పాలసీ అనేది ఉండకూడదు. ఎందుకంటే మన మొదటి నుంచి చారిత్రాత్మకంగా అతని చేతిలోకి అది వచ్చింది. కానీ భూస్వాములు అందరినీ మీరు చంపే ఎట్లా ఉంటుంది అంటే, భూస్వాములు నిజానికి మన కమ్యూనిస్ట్ పార్టీలో నక్సలైట్ లీడర్స్ కూడా నిజానికి భూస్వాముల కొడుకులే. నిజానికి నక్సలైట్స్ కూడా తమ చేతుల్లో ఉన్న ల్యాండ్ని ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీకి తర్వాత మన రైతులకు పంచారు. కాబట్టి అందరు భూస్వాములను చంపడం అనేది క్లాస్ అన్నిలేషన్ పద్ధతి సరియాదు. కానీ ఒక ముఖ్య విభాగం ఈ చారుమతి గారి ఒక పాలసీని వ్యతిరేకించడం జరిగింది. తర్వాత ఇంకా 2-3 రకాల కారణాల వల్ల నిజానికి ఆ కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా మన నక్సలైట్ ఉద్యమం, మావోయిస్ట్ ఉద్యమం కూడా చిరిపోవడం జరిగింది. ముఖ్యంగా పీపుల్స్ వార్ అని చాలా రోజులు అది మన పోరాటాలు చేయడం జరిగింది. తర్వాత ఇంకా మన లిబరేషన్ అనే ఒక కమ్యూనిస్ట్ గ్రూప్ ఉండే, తర్వాత 4-5 గ్రూపులుగా విడిపోయింది. కానీ చివరికి మొట్టమొదటిగా అన్ని పీపుల్స్ వారు కూడా పూర్తిగా అది దాన్ని క్లోజ్ చేసేసిందంటే మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అని ఒక గ్రూప్ ఇప్పటి వరకు కూడా నిజానికి మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ కంటిన్యూ చేస్తుంది. మనకు తెలుసు ఈ ఎలక్షన్లో కూడా దానికి ఛత్తీస్గఢ్లో మన ఎలక్షన్లు బ్యాన్ చేయాలా, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు, ఎలక్షన్స్ను బహిష్కరించాలా అని ఒక పిలుపునిచ్చి సాయుధ దళాలతో పిలుపుని అందరికి కాలిచ్చి అందరికి బెదిరించి ఎలక్షన్లో పాల్గొనకుండా చేస్తున్నారు. నిన్న పేపర్లో వచ్చింది, దానికి ఒక కార్యకర్తను ఎలక్షన్లో పాల్గొంటే అతని నాయకులను అతను చంపడం కూడా జరిగింది. కాంగ్రెస్ నాయకుడు దానికి చంపడం కూడా జరిగింది. సో వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనిస్ట్ రాజ్యాన్ని ఏర్పరచడం, కమ్యూనిస్ట్ ఏర్పాటు చేయడం. దాని తర్వాత మన మన వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే భూమిని మన సహకార పద్ధతిలో ఒకటి చేయడము, కొంత భూమి ఇళ్ళు వీళ్ళు భూమి తప్ప దక్కిన భూమిని అంతా మన కలెక్టివైజ్ చేయడం, కమ్యూనిస్టు పద్ధతిలో ఆర్గనైజ్ చేయడం. తర్వాత మన పరిశ్రమలలో కూడా వర్కర్స్ యొక్క పాలన, వర్కర్స్ నాయకత్వం ఏర్పాటు చేయడం, మరియు వర్కర్స్ అండ్ ప్రజెంట్స్ మావోయిస్ట్ పద్ధతిలో వర్కర్స్ అండ్ ప్రజెంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం. సో ఆ గోల్తో ఆ ఇన్సర్జెన్సీస్ అంటే ఇప్పటి వరకు కూడా వేరే ఇన్సర్జెన్సీ కొంచెం తగ్గవచ్చు, కానీ అది మాత్రము ఆన్ ఉండాలి. ఇప్పుడు ప్రతి ఎలక్షన్ బహిష్కరించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఒరిస్సా అయితే దాని వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఒక పాలసీని అనుసరించి ఈ ఇన్సర్జెన్సీ అంటే విప్లవాత్మక పద్ధతిలో విప్లవ సిద్ధాంతాలతో మన పోరాటం జరిపేవారిని పూర్తిగా అణిచివేయాలా అని మన కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వము కౌంటర్ ఇన్సర్జెన్సీ అనే పెద్ద స్లోగాన్తో మన కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మరియు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అది మన ఈ ఇన్సర్జెన్సీ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీని అణిచివేయడం జరుగుతుంది. ఎక్కడ పోరాటం జరిగినా కూడా అక్కడ పోరాటాలు వాళ్ళు వైలెంట్గా కమ్యూనిస్ట్ దళాలని చంపుతూ, తర్వాత అండర్ గ్రౌండ్లో ఉన్న నాయకులను పట్టుకుంటూ అది చేయడం జరుగుతుంది. సో అది కమ్యూనిస్ట్ ఇన్సర్జెన్సీ. ఏది మన మొట్టమొదటి మూడు రకాలుగా చెప్పారు. ఒకటి రిలీజియస్ బేసిస్, జమ్మూ కాశ్మీరు, తర్వాత ఖాలిస్తాన్. జమ్మూ కాశ్మీర్లో ముస్లింస్ యొక్క ఆధిక్యత, మన పంజాబ్లోనూ ఖాలిస్తాన్ ఏర్పరచుకోవడం, అదొక రకమైన ఇన్సర్జెన్సీ, తిరుగుబాటు. తర్వాత ఇది మావోయిస్ట్ కమ్యూనిస్ట్ ఇన్సర్జెన్సీ, మావోయిస్ట్ లెనినిస్ట్ ఇన్సర్జెన్సీ అనవచ్చు. ఎందుకంటే చాలా కాలం నుంచి నడుస్తుంది, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకే కరెక్ట్ టైం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, తెలంగాణ, మన బీహారు, తర్వాత నిజానికి కేరళ కొంచెం తగ్గిపోయింది అనుకున్నాం. అయితే ఇది ఒక ప్రత్యేకమైన ఐడియాలజీ బేస్డ్, కమ్యూనిస్ట్ బేస్డ్, మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంత
సిద్ధాంతాన్ని అనుసరిస్తూ జరుగుతున్న ఇన్సర్జెన్సీ అని చెప్పారు. అదొక రకమైన ఇన్సర్జెన్సీ. మొదటిది పంజాబ్, మన కశ్మీర్, పంజాబ్ మెయిన్లీ రిలీజియన్ లాంగ్వేజెస్. ఇది మన ఒక కొత్త సిద్ధాంతం, మార్క్సిస్ట్ లెనిన్ సిద్ధాంతం ప్రకారం జరిగిన మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ. ఇంకొక మూడవ రకమైన ఇన్సర్జెన్సీ భారతదేశంలో భారత ప్రభుత్వం, భారత గణతంత్రము అమలులోకి వచ్చిన నుంచి నిజానికి జరిగేది అదొక రకమైన ఒక టైప్ మన ప్రత్యేకమైన టైప్ ఇన్సర్జెన్సీ. ఏంటి అంటే నార్త్ ఈస్టర్న్ ఎనర్జీ. నార్త్ ఈస్ట్ అంటే ఏమొస్తాయి మనకి? అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, మణిపూర్, ఇవన్నీ నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రత్యేక రాష్ట్రం. అందులో నిజానికి వాళ్ళు చాలా ప్రజలు నిజానికి తెగ అంటే ట్రైబల్ ఏరియాస్, నార్త్ ఈస్ట్ ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్ అన్రెస్ట్. వాళ్ళు ఏంటంటే సామాన్యంగా వాళ్ళ యొక్క చరిత్ర సంస్కృతి ప్రకారమే వాళ్ళ సమాజంలో నీకు పాలన జరగాలనే ఉద్దేశం. కాబట్టి 1950s చాలా రెగ్యులర్ జరిగినాయి. కానీ మళ్ళీ మధ్యన ఒక అకార్డ్ కొంచెం వాళ్ళను ఒక విధంగా అణిచివేస్తూ ఇంకొక విధంగా వాళ్ళకి ప్రత్యేకత, దానికి మనది 6th షెడ్యూల్, 7th షెడ్యూల్, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్లో దానికి వాళ్ళకి ప్రత్యేకత ఇవ్వబడింది. తర్వాత వాళ్ళ ప్రదేశాలలో వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళ ఇదివరకు వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారమే పాలన జరిగేటట్టు అది చేశారు. అయితే నిజానికి అనేక కారణాల వల్ల కూడా ఈ నార్త్ ఈస్టర్న్ ఏరియాలో నిజానికి ఇంకా ఇన్సర్జెన్సీ జరుగుతూనే ఉంటాయి. ఫర్ గ్రేటర్ నాగాల్యాండ్, తర్వాత ఇప్పుడు విదిన్ ద మణిపూర్ ఒక 2 నెలల నుంచి 2 నెలల నుంచి దానికి మూమెంట్ జరుగుతుంది. ఒక వర్గానికి ఇంకొక వర్గానికి మూమెంట్ జరుగుతుంది. అది నిజానికి భారత ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళ మధ్యనే జరుగుతుంది. అది ఇన్సర్జెన్సీ కాదు. దానికి ఇన్సర్జెన్సీ అనేది నార్త్ ఈస్ట్లో కొంతవరకు తగ్గింది. ఎందుకంటే ప్రత్యేకంగా కౌంటర్ ఇన్సర్జెన్సీ ఒక యాక్ట్ ప్రకారం ఒక యాక్ట్ చేస్తున్నారు. ఇన్సర్జెన్సీని సబ్సిడీ చేయడానికి భారత ప్రభుత్వానికి హక్కు ఉంది అని హక్కు ప్రకారం చాలా మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ప్రాంతాల్లో ఈ ఇన్సర్జెన్సీని అణచివేసింది. ఇప్పుడు వచ్చేది ఏంటంటే విదిన్ ఈ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్రజల మధ్య జరిగిన పోరాటాలు కొనసాగుతున్నాయి. ఈ విధంగా మనము ఈ సెషన్లో ఇన్సర్జెన్సీస్లో ఏ విధంగా ఉన్నాయి అనేది నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.